నిన్న మేజర్ వార్తగా దీని గురించి చెప్పుకోవాలి. ఇది గనక అమలైతే నిజంగా నేను మాత్రం అందరికీ పార్టీ ఇస్తానండి. అందరూ వచ్చేసేయండి. ఇది మాత్రం అమలైతే. ఎప్పటినుంచో నా కోరిక ఇది. నేను ఎన్నో సందర్భాల్లో మాట్లాడే దీని గురించి. ఈరోజు సుప్రీంకోర్టు కూడా దీనిపైన చాలా సీరియస్‌గా, చాలా గట్టిగా మాట్లాడింది. అన్ని పత్రికలు కూడా దీని గురించి రాశారు. మనకి ఈనాడులో కావచ్చు, ఈనాడులో తర్వాత జ్యోతిలో అనుకుంటా బ్యానర్ రాసినట్టున్నారు దీన్ని. ఇదిగో నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం 3 వారాల్లో మీ అభిప్రాయం చెప్పండి. కేంద్రం ఈసీకి సుప్రీం ఆదేశం. శిక్ష పడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెబితే వారు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీ నడిపిస్తారు. అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మేము తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు. దానివల్ల తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా వ్యవస్థపై ప్రజలు మరింత విశ్వాసాన్ని కోల్పోతారు. సుప్రీంకోర్టు నిన్న ఈ సందర్భంగా చేసిన అత్యంత కీలకమైన వ్యాఖ్యలు. రాజకీయాలు నేరమయం కావటం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్య. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు పార్లమెంటుకి ఎలా వస్తారని విస్మయం. 42% మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసు ఉండడం సిగ్గుచేటు. శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులపై కేవలం 6 ఏళ్ల పాటు అనర్హత వేటు వేస్తారా? వారిపై శాశ్వత వేటు వేయాలి. చట్టాలు చేసేవారు పవిత్రంగా ఉండాలి. దోషిగా తేలిన వ్యక్తికి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండటం సరైందేనా? ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 8కి రాజ్యాంగబద్ధత ఉందా? మీరు ఆమోదించుకుంటే చెల్లని బిల్లులు అయిపోతాయా? దాని గురించి మాట్లాడదాం మళ్ళీ. సో నిజంగా అత్యంత మంచి విషయం ఇదైతే. దీంతోపాటుగా నేను ఇంకో అంశం గురించి కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాను. ఏదన్నా కోర్టు దీని గురించి పట్టించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా అధికారులు మెయిన్గా మన వ్యవస్థలు బాగుపడాలంటే, మన దేశం మన రాష్ట్రం బాగుపడాలంటే అధికారులు బాగుపడాలి. లంచం తీసుకున్న అధికారికి, లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి, ఏమైనా తప్పు చేసిన అధికారికి ఒక 6 నెలల సంవత్సరం సస్పెండ్ కాదు, విధుల నుంచి పూర్తిగా డిస్మిస్ చేసేలాగా ఒక చట్టం తీసుకురావాలి. వెంటనే ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, ఆ పోస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇది గనక చేస్తే ఖచ్చితంగా భారతదేశం అమెరికాకు అప్పిచ్చే స్థాయికి వెళ్ళిపోద్ది సార్. చట్టాలకి, మేధావులకి, న్యాయమూర్తులకి నా విజ్ఞప్తి, ఇలాంటి చట్టం ఏమన్నా ఉంటే ఒకటి తీసుకురండి. లంచాలు తీసుకున్న అధికారులు, అక్రమంగా పర్మిషన్లు ఇస్తున్న అధికారులు కోకొల్లల మంది ఉన్నారు. మీరు హైడ్రాతో కావచ్చు, ఇంకా దేంతో అయినా సరే కూల్ చేసిన వాటికి పర్మిషన్లు ఇచ్చినవాడు ఎవడు? వాడిపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? లంచాలు తీసుకునే వాడిపైన చర్యలు ఏంటి? ఒక ఆఫీసర్ ఈరోజు లంచం తీసుకున్నాడు, వాడికి వేసే శిక్ష ఏంటి? మహా అయితే ఒక 6 నెలలు, 1 సంవత్సరం, లేకపోతే కొంత ఫైను, మహా అయితే ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తారు. అదో శిక్ష వాడికి. ఒక గంటలో టేబుల్ కిందకు చేయబెడితే వాడు సంపాదిస్తాడు దాన్ని మొత్తాన్ని. గంటలో మీరు వేసే శిక్ష ఏదైతే ఉందో అది వాడికి ఒక గంట ఇన్కమ్. అలా కాదు, ఎలా అయితే మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు తప్పు చేస్తే వాళ్ళని జీవితాంతం డిస్క్వాలిఫై చేయమంటున్నారో అదేవిధంగా మీరు ఏదైనా అధికారులు లంచం తీసుకుంటూ దొరికిపోయినా, తప్పుడు పర్మిషన్లు ఇచ్చినా, తప్పు చేసినా అధికారులను కూడా సస్పెండ్ చేయటం కాదు, జీవితాంతం డిస్క్వాలిఫై చేయండి. దేశం రాష్ట్రం మారిపోతే నన్ను అడగండి. ప్రభుత్వాలు మారుతున్నా ఇంకా మన వ్యవస్థలు అట్లానే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా అవినీతి అలానే పేరుకుపోతుంది. ప్రభుత్వాలు మారితే ఏమీ మారదు. ప్రభుత్వం మారితే మహా అయితే ముఖ్యమంత్రి మారుతాడు, ఎమ్మెల్యేలు మారుతారు, మంత్రులు మారుతారు. అధికారులు వాళ్లే కదా. ఒకసారి లంచానికి అలవాడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు లంచం లేకుండా పనిచేస్తారు సార్? వాళ్ళు లంచం తీసుకొనే పనిచేస్తారు వాళ్ళు. ఇదే ఇక్కడ జరిగేది. దానిపైన కూడా చర్యలు తీసుకోండి. ఏమైనా సెక్షన్లు ఉంటే పెట్టండి దానిపైన కూడా. ఇదైతే ఈలోపు దీని గురించి మాట్లాడదాం. ఇదైతే మంచి విషయం. కేసులు వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలి అని దాదాపుగా 42% మంది పార్లమెంట్ సభ్యులపైన కేసులు ఉన్నాయంటండి. ఎంత సిగ్గుచేటిది. అంటే మళ్ళీ మీరు అనొచ్చు కేసులు ఉండొచ్చు. ఎలాంటి కేసులు ఉండొచ్చు? ఏదన్నా అంశం కోసం నువ్వు ధర్నా చేస్తున్నావో, ప్రజల కోసం పనికొచ్చేటప్పుడు ఏదైనా ధర్నా చేస్తున్నావో, ఏదన్నా రాస్తా రోకో చేస్తున్నావో, లేకపోతే ఏదన్నా నిరాహార దీక్ష చేస్తే, ఇంకేదైనా చేస్తే నీ పైన కేసు పెడితే అబ్బా సెల్యూట్ సార్ అనొచ్చు. నువ్వేదన్నా మర్డర్ చేసో, ఏదన్నా పెద్ద అవినీతి చేసో, ఏదన్నా రేప్ చేసో, లేకపోతే ఇంకేదన్నా చేసి నీ పైన క్రిమినల్ కేసులు ఉంటే నువ్వు బెయిల్ పైన బయట హ్యాపీగా తిరుగుతూ ఉండి నీ జీవితాంతం నువ్వు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఉంటావు. నీ కేసు మాత్రం సాగుతానే ఉంటుంది. వందల మంది నాయకులు ఉన్నారు. సారీ, వందలంటే తక్కువైపోద్దాం, వేలల్లో నాయకులు ఉన్నారు. వాళ్ళపైన క్రిమినల్ కేసులు ఉండి బయట హ్యాపీగా తిరుగుతున్న వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు ఉన్నారు, మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద దోపిడీలు చేసిన వాళ్ళు, బెయిల్ పైన బయట తిరుగుతున్న వాళ్ళు వందల మంది ఉన్నారు సార్.
వాళ్ళపైన కూడా తొందరగా చర్యలు తీసుకోండి. నన్ను అడిగితే ఈ ప్రజాప్రతినిధులు వీళ్ళ కేసులు విచారిస్తానికి సపరేట్ కోర్టులు ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటారు కదా, అట్లా కొన్ని కోర్టులు ఏర్పాటు చేయాలి. ఆ కోర్టులు పని ఏంటయ్యా అంటే ఓన్లీ ప్రజాప్రతినిధుల కేసులు వాదించాలి అక్కడ. ఎందుకంటే మిగతా కేసుల్లో మిగతా వాటిల్లో పడి మన ప్రజాప్రతినిధుల కేసులు తీర్పు రావడానికి చాలా టైం పడుతుంది, ఎప్పటికో అవుతుంది. అది సాధ్యం కాదు. కాబట్టి నేనేం అడుగుతున్నా అంటే ఓన్లీ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు లీడర్లు ఎవరైనా సరే ప్రజాప్రతినిధుల కేసులు పరిష్కరిస్తానికి ఒక ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయండి. ఆ కోర్టుల్లో కేవలం లీడర్స్ గురించి మాత్రమే ఎంక్వైరీలు జరగాలి. అప్పుడు తొందరగా వీళ్ళ కేసులు ప్రూవ్ అవుతాయి, బయటకు వస్తారు. లేకపోతే బెయిల్ మీద ఎంతమంది ఉన్నారు సార్ బయట ఈరోజు? రేప్ చేసిన నాయకులు, మర్డర్ చేసిన నాయకులు ఏపీలో కానీ తెలంగాణలో కానీ కొన్ని వందల మంది ఉన్నారు సార్ బయట, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా ఉన్నారు సార్ బయట. మీరేమంటున్నారు సార్? ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్తున్నారు? కేసు ప్రూవ్ అయినోడు ఉండకూడదు అంటున్నారు. నేనేమంటున్నా, అసలు కేసు ఉన్నోడే ఉండకూడదు అంటున్నా. నేను కేసు ప్రూవ్ అవ్వాలంటే మన భారతదేశంలో మీకు తెలుసు, న్యాయమూర్తులు మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలో ఈ రాజకీయ నాయకులు కేసులు ప్రూవ్ అవ్వాలంటే కొన్ని వందల ఏళ్ళకు కూడా కావు. ఒక లిస్టు తీయండి సార్ మీరే, ఎంతమంది రాజకీయ నాయకులు బెయిల్ పైన బయట ఉన్నారో ఒక లిస్టు తీయండి మీరే. 50% కాదు 80% మంది రాజకీయ నాయకులు బెయిల్ పైన బయట ఉన్నోళ్లే, ఏది క్రిమినల్ కేసుల్లో ఉన్నోళ్ళు కూడా. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయండి. క్రిమినల్ కేసు అసలు నన్ను అడిగితే కేసు ప్రూవ్ అయిన తర్వాత కాదు, కేసు ఫైల్ అయిన వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, జీవితంలో మళ్ళీ పోటీ చేయకుండా చేయాలి. అలా చేసే తప్ప ఈ వ్యవస్థలు మారవు, ఈ రాజకీయ నాయకులు మారరు. నేరాలకు పాల్పడి శిక్ష పడ్డ రాజకీయ నేతలు చట్టసభల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించడంపై 3 వారాల్లోగా అభిప్రాయాన్ని తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని, ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. రాజకీయాలు నేరమయం కావటం తీవ్రమైన అంశమని ఆందోళన వెల్లిబుచ్చింది. చట్టసభల ప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతం చేయాలని, శిక్ష పడ్డ వారిపై శాశ్వత వేటు వేయాలని కోరుతూ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8-9 సెక్షన్ల ద్వారా రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ 2016లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం సోమవారం సుప్రీంకోర్టులో విచారణలోకి వచ్చింది. చూడండి ఎంత దారుణమైన అంశం అంటే ఇది. 2016లో ఆయన పిటిషన్ వేస్తే ఇప్పుడు విచారణకు వచ్చిందంట, 9 సంవత్సరాల తర్వాత. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వారు అసలు చట్టసభలకు ఎలా తిరిగి వస్తారని విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు తేలినా, ప్రభుత్వానికి అవిధేయుడిగా ఉన్నట్టు తేలినా ఆ వ్యక్తి సర్వీసులో కొనసాగడానికి అనర్హుడిగా భావిస్తారని, కానీ అదే వ్యక్తి మంత్రిగా కొనసాగచ్చని ఆశ్చర్యం వెల్లివచ్చింది. నేర చరిత్ర ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను శాశ్వతంగా చట్టసభల్లో ప్రవేశించకుండా వేటు వేయాలని ప్రతిపాదనపై కేంద్రం, ఎన్నికల కమిషన్ స్పందించాలని కోరింది. కేంద్రం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాది సానియా మధుకర్ను ఆదేశించింది. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని కోర్టుకు వచ్చి వెల్లడించాలని సుప్రీం అటార్నీ జనరల్ ఎస్ వెంకటరమణని కోరుతూ తదుపరి విచారణ మార్చి 4కు వాయిదా వేసింది. అఫిడవిట్ దాఖలకు తమకు మరింత సమయం కావాలని ఎన్నికల కమిషనర్ తరపు న్యాయవాది సిద్ధాంత్ కుమార్ కోరగా జస్టిస్ దీపాకర్ దత్తా తీవ్రంగా స్పందించారు. రాజకీయాలు నేరమయం కావటం ఎంతో తీవ్రమైన అంశం. ఇప్పటికే ఈసీ దీనిపై దృష్టి కేంద్రీకరించి మెరుగైన పరిష్కారం కనుక్కొని ఉంటే బాగుండేది. దీంతో 3 వారాల్లో ఈ అంశంపై తమ వైఖరి తెలిపేందుకు ఈసీ సందిగ్ధత వ్యక్తం చేసింది. అలాగే ప్రజాప్రతినిధులపై కేసులు వేగవంతంగా పరిష్కరించే విషయాన్ని హైకోర్టులు పర్యవేక్షించాలని 2023లో సిజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ మనోహర్ విశ్రాంత్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిర్ణయించినందువల్ల ఈ అంశాన్ని తమ ద్విసభ్య బెంచ్ రీఓపెన్ చేయడం సరైంది కాదని, దీన్ని విస్తృత ధర్మాసనానికి అప్పచెప్పాల్సిందిగా సిజే జస్టిస్ సంజీవ్ ఖన్నా నివేదించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. అయితే హైకోర్టు నివేదికలు తప్పించుకోవటం, వాయిదాలు వేయటం తప్ప ఏం చేయటం లేదని, దీనివల్ల ప్రజాప్రతినిధులపై కేసుల్లో నిరంతరం ఆలస్యం జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయం మేము కూడా చెప్తున్నాం. ప్రజాప్రతినిధులపై కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, హైకోర్టులు ఆయా కేసులు పర్యవేక్షిస్తున్నప్పటికీ దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన దాదాపు 5,000 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని సీనియర్ న్యాయవాది అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా కోర్టుకు తెలిపారు. నేరాలకు శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులపై 6 ఏళ్ల పాటు మాత్రమే అనర్హత వేటు వేయాలన్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8కి రాజ్యాంగబద్ధత ఉందా?
శిక్ష పడ్డ ఒక వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి దానికి పదాధికారిగా కొనసాగడం సరైందేనా అన్న ప్రశ్నలను ఈ పిల్ లేవనెత్తిందని ఆయన పేర్కొన్నారు. 10 రాష్ట్రాల్లో 12 ప్రత్యేక కోర్టులు నెలకొల్పాలని సుప్రీంకోర్టు 2017లోనే ఆదేశించింది. నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులు నియమించాలని, కేసు విచారణ వాయిదా వేయకూడదని, ఎంపీలు ఎమ్మెల్యేలపై పెండింగ్ క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించేలాగా చూడాలని 2023 వరకు అనేక ఆదేశాలు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ 42% సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు కొనసాగడం సిగ్గుచేటు. చూడండి, ఎన్ని చెప్పినా సరే కోర్టులు ఇప్పటికీ కూడా దాదాపుగా 42% సిట్టింగ్ పార్లమెంట్ వాళ్ళపై కేసులు ఉన్నాయంట. 42% చిన్న విషయం ఇది. పలు కేసుల్లో 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. చట్టాలు చేసేవారు ఆయా చట్టాల కింద పదవులు నిర్వహిస్తున్న వ్యక్తుల కంటే చాలా పవిత్రంగా మచ్చలేకుండా ఉండాలి. ఒకసారి వారు నైతిక ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే వారు ఆ పదవిని నిర్వహించడానికి శాశ్వతంగా అనర్హులు కావాలి. అనర్హత కాలాన్ని పరిమితం చేయటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 పేర్కొన్న సమానత్వ నిబంధన ఉల్లంఘించడమే. కేసులను పరిష్కరించడం జరుగుతున్న ఆలస్యానికి నిర్దిష్ట కారణాలేంటి? ప్రత్యేక కోర్టులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసులను కాకుండా ఇతర కేసులు విచారిస్తున్నాయని, అవి కూడా తరచూ వాయిదాలు పడుతున్నాయని, నిందితులు హాజరు కావటం లేదని, కోర్టులు సాక్షులకు సమన్లు జారీ చేసినప్పటికీ సరైన సమయంలో అవసరమైన సమన్లు జారీ చేయడం లేదని ధర్మాసనానికి అమికస్ క్యూరీ తెలిపారు. ఆయన వాదనను జస్టిస్ మనోహర్ అంగీకరించలేదు. ప్రత్యేక కోర్టులు ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విషయం సరైనది కాదని, దేశమంతా అలా జరుగుతున్నట్టు అమికస్ క్యూరీ చెప్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కావాలంటే రౌజ్ అవెన్యూ కోర్టుల పనితీరు పరిశీలించాలని ఆయన చెప్పారు. ఆయా కోర్టుల్లో మధ్యాహ్నానికే విచారణలు ముగుస్తున్నాయని గుర్తు చేశారు. ప్రతి రాష్ట్రంలో పరిస్థితులు వేరువేరుగా ఉంటాయన్నారు. ఒక్కో రాష్ట్రం పరిస్థితి గురించి వివరించాలని ఆయన అమికస్ క్యూరీని కోరారు. నిజంగానే సార్, చీఫ్ జస్టిస్ గారు జస్టిస్ గారు ఎవరున్నారో ఆయన నిజంగానే జరుగుతున్నాయి సార్ అలా రాష్ట్రాల్లో. ఎప్పటికో కానీ వాటికి విచారణ జరగట్లేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటాయి. నాకు అసెంబ్లీ ఉందంటాడు, నా నియోజకవర్గంలో నాకు ఇంపార్టెంట్ పని ఉందంటాడు, నాకు పార్లమెంట్ ఉందంటాడు, నాకు మంత్రుల సమావేశం ఉందంటాడు. తొక్క తోలని చెప్పి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి సార్ ఇప్పటికి కూడా. నిజంగా మీరు ఏదైనా స్ట్రిక్ట్గా చట్టం చేయాలి, వీలైన తొందరగా ఎవరిపైన ఒక మంత్రిపై ఒక ప్రజాప్రతినిధిపై ఎవరిపైన కేసు నమోదైతే 6 నెలల్లో దాని విచారణ జరగాలి అని మీరు ఒక టైం బౌండ్ సెట్ చేయండి. లేకపోతే మీరు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని తీసుకొచ్చినా అవి విచారణలు సాగుతూనే ఉంటాయి డైలీ సీరియల్ మాదిరి.